నా పేరు మైత్రి యాదయ్య, పాలమూరు కాంగ్రెస్ నాయకుల్ని. అయితే ఈరోజు పాలమూరులో డీసీసీ అధ్యక్షులుగా సంజీవ్ ముదిరాజుకి ఇవ్వడం అనేది మా బీసీలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు చాలా సంతోషకరమైన అంశం. ఎందుకంటే చాలా ఏళ్లుగా పాలమూరులో ఒక బీసీలకు డీసీసీ అధ్యక్ష పదవి రావాలని చాలా ఏళ్ళు మేము పోరాటం చేసినాము. చాలా మీడియా పరంగా చెప్పినాము, సీఎం పరంగా కూడా లెటర్ ఇచ్చాము. చాలా చాలా పెద్ద ఎత్తున మేము మెమోరాండం ఇచ్చుకున్నాం కూడా. ఆ కళ మాకు ఈరోజు నెరవేరింది. కానీ ఈరోజు ఏంటంటే రాజ్యాధికారం అనేది కొంతమంది చేతిలో ఉంది. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం కావాలని మేము పోరాడుతున్నాము. ఆ విధంగానే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కూడా బీసీలకు 40% రిజర్వేషన్ గురించి కూడా పోరాడుతున్నారు. అది రాకుండా కూడా పార్టీ పరంగా కూడా చాలా పెద్ద ఎత్తున సర్పంచ్లకు ఇప్పుడు రేపు జరిగే సర్పంచ్ ఎలక్షన్లో కూడా 70% పైన, దాదాపు 80% వరకు కూడా బీసీలకే పార్టీ పరంగా పార్టీకి రిజర్వేషన్ రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా బీసీలకే మేము టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఒక తెలంగాణ మొత్తం 13 జిల్లాల తెలంగాణనే ఒక పాలమూరు నియోజకవర్గం అనేది ఒక హైలైట్ గా బీసీలకు ఇంతమందికి ఇచ్చిందో అని ఆశ్చర్యపోయే అవకాశాలు వస్తాయి. రేపు పొద్దున ఎంత లోపల ఇవన్నీ తెలుస్తాయి కూడా. చాలా మంది బీసీలను కూడా గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. రేపు 5వ తారీఖు నాడు మార్నింగ్ మధ్యాహ్నం 12 కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన సంజీవ్ ముదిరాజ్ గారి డిస్టిక్ డీసీసీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం మహోత్సవం ఉంది. మన బడుగు బలహీన వర్గాలు, పలువురు ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనం కోరుకుంటున్నాం.